అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నా పేరు అనౌన్స్ చేశారు. విజయనగరం కాన్స్టిట్యున్సీలో నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను తెలుగుదేశం నుంచి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కోసం నేను నిలబడుతున్నాను. అయితే ఈ ఆశీర్వాదం నా తల్లి అయినటువంటి పూసపాటి సునీల గజపతిరాజు, అలాగే పూసపాటి అశోక్ గజపతిరాజు గారు అయినటువంటి నా తండ్రి నాకు ఆశీర్వాదం ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ పార్టీ ప్రెసిడెంట్ గారు నాకు ఆశీర్వాదం ఇచ్చి, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు అందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు ఎంతో నమ్మకంతో ఇక్కడ విజయనగరం కాన్స్టిట్యున్సీ నుంచి నిలబడమన్నారు. అలాగే నేను విజయనగరం కాన్స్టిట్యున్సీ నుంచి నిలబడి నా తోటి కార్యకర్తలు, తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, అందరూ కలిసి మనం కష్టపడి విజయం చేకూరుస్తామని నాకు పూర్తి నమ్మకం. అలాగే మనం విజయనగరం ప్రజలకి ఒక విజ్ఞప్తి, నేను ఇక్కడి నుంచి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను విజయనగరం నుంచి నిలబడుతున్నాను. మీ ఆశీర్వాదం నా మీద ఉండి ఎన్నో తరాలుగా నాన్నగారిని మీరు గెలిపించారు. అలాగే నేను కూడా నాన్నగారు అడుగుజాడుల్లో నడిచి ఆ నాన్నగారు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం విజయనగరం కోసం చేశారో, అదేవిధంగా విజయనగరంని శాంతి భద్రతలతో కాపాడారో, నేను కూడా అదే విధంగా నాన్నగారు సూచనలతో పాటు నేను ఈ మన విజయనగరంని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుతున్నాను. మీరందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చి గెలిపించి నన్ను అసెంబ్లీకి గౌరవంగా పంపిస్తే నేను కూడా గౌరవంగా నా బెస్ట్ నేను చేసి విజయనగరంని అభివృద్ధి సంక్షేమం పదంలో తీసుకువెళ్తానని మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.